హలో మామ అందరికీ. మనకైతే కొందరు అన్న వాళ్ళు మెసేజ్ చేసిర్రు ఏ డ్రోన్ వాడుతున్నావు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మనం వాడే డ్రోన్ వచ్చేసి థానోస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మామ. ఇది 8X మోటార్స్తోనే టైప్ సర్టిఫికేట్ అయిన డ్రోను. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి జీడిమెట్ల హైదరాబాద్లో ఉంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఇక్కడ కర్ణాటక చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా వీళ్ళు వితిన్ 48 to 72 hours లోపు సర్వీస్ అయితే ఇస్తారు. సో ఎవరైనా కావాలి అనుకుంటే జీడిమెట్ల వెళ్ళి విజిట్ అవ్వండి. ఒక 2-3 డేస్లో వాళ్ళ నెంబర్ కూడా పెడతాను మీకు. సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ మోటో ఏంటంటే మామ, మనం డ్రోన్ అనేది మెయింటెనెన్స్ కరెక్ట్ చేయం. సో నువ్వు పొద్దున్న 6 గంటలకు లేచి సాయంత్రం 6 గంటల వరకు ఫీల్డ్లో స్ప్రేయింగ్ చేస్తావు, అప్పుడు అలసిపోవు నువ్వు, ఎందుకంటే నీకు పైసలు వస్తున్నాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని ఒక అరగంట సేపు డ్రోన్ పైన స్పెండ్ చేస్తే నీ డ్రోనే కదా మామ క్లీన్ అయ్యేది, నా డ్రోన్ ఏం కాదు కదా. నీ డ్రోన్ క్లీన్గా ఉంటే, నీ డ్రోన్ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే 4 రోజులు ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, మీరు టేప్ వేసి అదేసి 2-3 రోజులకు ఒకసారి, నేను 4-5 రోజులకు ఒకసారి నేను టేప్ తీసేస్తే సరిపోతుంది, క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అని పెట్టుకోకండి. ఒక్క 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మీ డ్రోన్ పైన స్పెండ్ చేస్తే మీ డ్రోన్ అనేది మీరే మెయింటైన్ చేసుకుని క్లీన్గా ఉంచుకుంటే 4 రోజులు ఎక్కువ స్ప్రే చేసుకుంటారు. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక డ్రోన్ అనేది చాలా ఎక్కువ మామ. సో మనం చేసే పని ఫీల్డ్ వరకు పొద్దుంతా పని చేసి అలసిపోయి ఒక అరగంట దానిపైన స్పెండ్ చేస్తే రేపు పొద్దున నీకే కదా మామ చూడడానికి కూడా నీ డ్రోన్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ప్రతిరోజు మీరు ఫీల్డ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా డ్రోన్ అనేది క్లీన్ చేసుకోండి. మీ డ్రోన్ క్లీన్గా ఉంటే రేపు పొద్దున మీరు కూడా ఈజీ స్ప్రేయింగ్ కూడా బాగుంటుంది. అండ్ మనమైతే ప్రతిరోజు ఫీల్డ్ అయిపోగానే ఇంటికి రాగానే డ్రోన్ అనేది క్లీన్ చేసుకుంటాం. సో ఇట్లా వాటర్ పోసేసి డ్రోన్ ఒకసారి ట్యాంక్ ఇట్లా షేక్ చేసుకుంటే ట్యాంక్ కూడా కొద్దిగా క్లీన్ అయిపోతుంది. సో మళ్ళీ మనం బ్యాటరీస్ కనెక్ట్ చేసుకొని పంప్ ఆన్ చేసుకున్నామంటే నాజిల్స్ కూడా క్లీన్ అయిపోతాయి. సో క్లీనింగ్ తర్వాత నాజిల్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి, ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా లేవా అని. మళ్ళీ ఫీల్డ్లో పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా ఫస్టే చూసుకోండి. ఈరోజు సాయంత్రం చూసుకున్నారంటే రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రోన్కి ముట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ట్యాంక్లో కెమికల్ పోసి స్ప్రే అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసేది CF కాబట్టి నేనేం చేస్తున్నా, వాటర్ ఒక మగ్గులో తీసుకొని కొంచెం అందులో ఆయిల్ పోసుకొని మొత్తం ఇట్లా CF ట్యూబ్స్ కానీ ప్లేట్ కానీ మొత్తం క్లీన్ చేసుకున్నామంటే మన డ్రోన్ నీట్గా మెయింటైన్ అనిపిస్తుంది. వైట్ పార్టికల్స్ ఎక్కడైనా ఏడా కనిపించవు, మొత్తం డార్క్ అయిపోతుంది. సో ఈరోజు మనకు ఫీల్డ్ తక్కువ ఉండే, సో కార్ కూడా క్లీన్ చేసుకొని డ్రోన్ రెడీ చేసి పెట్టేసినాం కార్లో. రేపటికి ఫీల్డ్కి రెడీ అయిపోయినాం మామ.